నమస్తే అండి, నా పేరు రామచందర్. నేను ప్రొఫెషనల్గా అంబులెన్స్ డ్రైవర్ని, ఒక పెద్ద అపోలో హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్ని. నటన అంటే నాకు పిచ్చి. ఈ నటన అనేది నాకు మా నాయన ద్వారా, మా చిన్నాయనలు, మా మేనమ్మ వాళ్ళు, మా మామ వాళ్ళు అందరూ సరదాగా ఊర్లలో వేసుకునేవాళ్ళు. వాళ్ళ ఎమ్మడి తిరిగి ఈ నటన నేర్చుకున్నా. నేను ఇక్కడ డ్రైవింగ్ స్కూల్కి, అది యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలే, ఇక్కడ నేర్చుకోలే. వాళ్ళ నుంచి నేను నేర్చుకుని యాక్టింగ్ చేస్తాను. సరే, ఇప్పటివరకు మీరు ఏమన్నా బడ్జెట్ మూవీలు ఏమైనా వర్క్ చేశారా? చాలా చేశాను, చాలా సినిమాల్లో చేశాను, చాలా సీరియల్స్లో కూడా చేశాను. లేటెస్ట్గా మన ఏంది ఒక హిందీ సీరియల్ కూడా చేశాను. దీపిక అని సీరియల్ పేరు గుర్తొస్తలేదు. ఆ సీరియల్లో చేశాను, హిందీ సీరియల్లో చేశాను. ఒక రకంగా నడుస్తుంది జర్నీ, చిన్న నడుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు బడ్జెట్ మూవీలు చేసినప్పుడు మీకు అంత రెమ్యునేషన్ వచ్చేది కదా, అంటే ప్రొడ్యూసర్ నుంచి ఎక్కడి నుంచైనా మీకు డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ సినిమాలకి ఎంటర్ అయిన తర్వాత ఇది కంప్లీట్లీ జీరో బడ్జెట్. జీరో బడ్జెట్ తెలిసి మీరు వచ్చారు కదా. నిరజానానికి వచ్చడానికి మెయిన్ కారణం ఏంటి? నిరజాన కంటే ముందు బండ్లా సినిమా షూటింగ్లో క్లైమాక్స్లో ఫైటర్గా చేశాను నేను. అవకాశం ఎట్లా వచ్చిందంటే, కొన్ని గ్రూపులు ఉన్నాయి, సినిమా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులలో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కి నేను ఫోటోలు పంపిస్తే నన్ను ఫైటర్గా సెలెక్షన్ చేసుకొని పోయి వెళ్ళాను. అది అజీజ్ నగర్లో జరిగింది. ఈ రమణ అన్న కెమెరామ్యాన్, సూర్య అన్న డైరెక్టర్ కమ్ హీరో, ఆయన ఉన్నాడు. ఆ రోజు వెళ్ళాను. అక్కడ నుంచి ఈ ఈసీ సినిమా వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. ఇందులో రాకేష్, ఇప్పుడు నిరజాన సినిమాలో హీరో ఉన్నాడు కదా, ఆ రాకేష్కు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత నా గెటప్ చూసి, అన్న నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది అన్నాడు. సరే తమ్ముడు చేస్తా అన్న. అంటే అన్న, ఇది మళ్ళీ మీరు ఆల్రెడీ రెమ్యునరేషన్ అవి తీసుకున్నారు కదా, డైలీ వేజ్ అయినా సరే ఏదైనా సరే తీసుకున్నారు కదా, మళ్ళీ దీంట్లో ₹1 ఉండదు. మీ టిఫిన్ మీరే తెచ్చుకోవాలి, మీ లంచ్ మీరే తెచ్చుకోవాలంటే, అరే తమ్ముడు నేను యాక్టర్ను, నేను డెడికేషన్ మంచిని, నేను వస్తా చేస్తా, నాకు ఒకరోజు ముందు చెప్పు అని చెప్పాను. అంటే బండ్లా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని మన ఫిలిం ఛాంబర్లో కొన్ని సినిమాలు రిలీజ్ ఫంక్షన్స్ జరిగినాయి. అక్కడికి వెళ్ళాను. సూర్య సార్ కూడా నన్ను గుర్తుపడతాడు. అక్కడ ఉన్న ఆర్టిస్టులు చాలామంది గుర్తుపడతారు, ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు సీరియల్ చేసిన కాబట్టి. అయితే ఆ రోజే చెప్పిండు మన రాకీ తమ్ముడు, అన్న ఇట్లా ఉంటుంది చేయాలంటే, చేసే తమ్ముడు అని చెప్పాను. ఆ విధంగా రాకీ నాకు రోజు ఫోన్ చేసి, అన్న నీవు మన నిరజాన సినిమా అనేది తీస్తున్నావు, ఇందులో నేను వీళ్ళను, నువ్వు మంచి పర్ఫెక్ట్గా చేయాలంటే, తమ్ముడు ఇంకా చేస్తా కదా, నువ్వు నన్ను వాడుకో తమ్ముడు, ఎట్లా చెప్తా అట్లా చేస్తా అని చెప్పాను. ఆ విధంగా నిరజాన సినిమాలో యాక్టింగ్ చేయడం జరిగింది. మంచిగా జరిగింది. టీం వర్క్ ఎట్లా ఉండాలనో అట్లా చేసిండ్రు. వచ్చిన ఆర్టిస్టులు కూడా అంత హ్యాపీగా చేసిపోయినారు. మొత్తం పైన అయితే నాకు ఈ సినిమాలో చేయడం కూడా ఒక హ్యాపీ అనిపించింది, మంచిగా అనిపించింది. అంటే అన్న ఒకటి విషయం చెప్తున్నాను, ఇప్పుడు బడ్జెట్ మూవీకి ఈ జీరో బడ్జెట్కి ఏమైనా డిఫరెంట్ చెప్పగలుగుతారా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. బడ్జెట్ మూవీ అంటేనే క్యారీ వ్యాన్లు, జనరేటర్ వ్యాన్లు, క్రేన్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, కాస్టింగ్ డిపార్ట్మెంటు, కస్టమర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఏమి ఉండదు. మన ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, మన కాస్ట్యూమ్ మనమే తెచ్చుకోవాలి, టైంకు రావాలి, అవన్నీ ఇడిచిపెట్టుకోవాలి. ఇక్కడ బడ్జెట్ మూవీ జీరో బడ్జెట్ అన్నప్పుడు అక్కడ ఏముండదు. ప్రతి ఆర్టిస్ట్ కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇంతకుముందు చేసిన సినిమాలు అయినా సరే, చేయని వాళ్ళు అయినా సరే, జీరో బడ్జెట్ మూవీ అన్నప్పుడు మన కాస్ట్యూమ్స్ మనమే తెచ్చుకోవాలి, మన ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, మన ట్రావెలింగ్ మనమే చేసుకోవాలి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, బడ్జెట్ ఇయ్యరు, మనం ఎప్పుడు వెళ్ళినా సరిపోతుందిలే అని మాత్రం అనుకోకూడదు. నీవు ఒక ఆర్టిస్టు కాబట్టి టైం సెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది మెయింటైన్ చేస్తే నువ్వు ఎక్కడికైనా, ఏ పనికైనా సరే, ఒక ఆర్టిస్ట్ అనే కాదు, టైం సెన్స్ అనేది మెయిన్ పాటించాలి. ఇక్కడ ఏంటంటే సినిమా షూటింగ్ కాబట్టి ఇక్కడ నీతో పాటు కాంబినేషన్ ఉంటుంది, నీతో పాటు యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ ఉంటారు, నీతో పాటు చేసే నటులు ఉంటారు, నీతో పాటు చేసేటోళ్ళు. అందుగురించి నీవు ఒక్కడో వెళ్ళకపోతే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు. ఆ రోజు టైం వేస్ట్ అవుతుంది, అనుకున్న టైంకు మనం కంప్లీట్ చేయలేము. అందుగురించి టైం సెన్స్ అనేది మీకు టైంకు వెళ్ళాలి లొకేషన్కు. అది మొత్తం నేను చెప్పగలుగుతా. ఇంకొకటి ఏంటంటే, ఆర్టిస్టులు రకరకాలు ఉంటారు. ఏ ఆర్టిస్ట్ ఎట్లున్నా అది మనకు అనుకూలంగా మార్చుకొని షూటింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసుకోవాలి. అది నేను చెప్పగలను. నేను ఒక సీనియర్ అంటే దాదాపు నాకు ఈ సినిమా ఫీల్డ్ అనే కాదు,
నటనా జీవితంలో నేను ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్నా. పౌరాణిక నేను బ్రహ్మంగారి చరిత్ర వేసిన, చెన్నకేశవుల చరిత్ర వేసిన, వాలి సుగ్రీవుల చరిత్ర వేసిన, చెన్నకేశవుల చరిత్ర వేసిన. ఇట్లాంటివి ఇవి కాకుండా ప్రజల అవేర్నెస్ ప్రోగ్రామ్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. చదువుకుంటే ఏమవుతుంది, పొదుపు చేసుకుంటే ఏమవుతుంది, ఏం బాగుపడతాము, ఇంకొకటి ఏంటంటే రైతులకు ఆనకట్టలు కట్టుకుంటే ఏమవుతుంది, వరకట్న దురాచారాలు, ఇట్లాంటివి దాదాపు 400 పైన నేను చేసిన స్టేజ్ నాటకాలు చేసిన. నాకు చాలా అవార్డ్స్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్ కలెక్టరు నాగం జనార్దన్ మినిస్టర్ కూడా నాకు అవార్డు ఇచ్చింది, మంచి చేసినవరా అని. ఓకేనా, అది ఆ అనుభవం ఉంది కాబట్టి నేను ముందే చెప్పిన రాకేష్కు, నేను ఎట్లన్నా వాడుకోతాము, నేను చేస్తా అని చెప్పిన. ఓకేనా, సూపర్ అన్న. ఒకటేనా, నేను ఒకటి క్వశ్చన్ అడగాలనుకున్నా. బడ్జెట్ మూవీకి వితౌట్ బడ్జెట్ మూవీకి ఏం డిఫరెంట్ ఉంటుంది? ఇంకొకటి, ఈ జీరో బడ్జెట్లో మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మేజర్గా? బడ్జెట్ మూవీకి జీరో బడ్జెట్ మూవీకి తేడా ఏందనేది ఇంతకుముందు చెప్పిన నేను. అక్కడ అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ మనకు అన్నీ ఉంటాయి. వాళ్ళు బడ్జెట్ పెట్టుకుంటారు కాబట్టి ఉంటాయి. ఇక్కడ బడ్జెట్ పెట్టుకోలేదు కాబట్టి మనమే తీసుకుపోవాలి. మన కాస్ట్యూమ్స్ కానీ, మన లంచ్ కానీ, మన ట్రావెలింగ్ కానీ మనమే తీసుకెళ్ళాలి. జీరో బడ్జెట్ కావాలి. ఇంకో క్వశ్చన్ మీరు అడిగింది ఏంటంటే, ఇక్కడ ఏమన్నా మీరు స్ట్రగుల్స్ ఉన్నా, మీరు ఇబ్బంది ఏమన్నా పడ్డారా? ఇబ్బందులు అనేవి కామన్. ఒకటి మనం చేయాలనుకున్నప్పుడు, సపోజ్ మన ఇంట్లో మనం వంట చేసుకోవాలనుకున్నప్పుడే, మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు ఏదో ఒక దెబ్బ తగులుతుంది. వంట చేసుకున్నప్పుడు చేయగలుగుతుంది, ఇంకో ఏదో దెబ్బ తగులుతుంది. అవన్నీ కామన్. నీకు ఒకటి మైండ్లో పెట్టుకోండి, మనం యాక్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ ఏ ముందుకు రావు. నీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. మనం ఒక ఊరికి వెళ్ళాలనుకుంటాం, నీ దగ్గర కారు ఉంటుంది ఉండదు. కారు లేనప్పుడు నువ్వు ఏం ఫేస్ చేస్తావు? బస్సు ఎక్కాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలి, ఇంటి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి ఆ ఊరు బస్ స్టాండ్లో దిగాలి, అక్కడ నుంచి వాళ్ళ ఇల్లు ఎత్తుకుంటూ వెళ్ళాలి, అక్కడ దొరకలేదంటే ఆటో ఎత్తుకోవాలి, అది దొరకలేదంటే ఏదైనా లిఫ్ట్ అడుకొని వెళ్ళుకోవాలి. ఇట్లాంటి కష్టాలు ఉంటాయి జర్నీలో. సేమ్ సినిమా జర్నీలో కూడా జీరో బడ్జెట్ అన్నప్పుడు ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి. మనమే బస్కి కిరాయిలు పెట్టుకొని పోవాలి, మనమే ఓన్ ట్రావెల్స్లో వెళ్ళాలి, ఓన్గా లొకేషన్కి వెళ్ళాలి, ఓన్ కాస్ట్యూమ్స్ వెళ్ళాలి. ఇవన్నీ స్ట్రగుల్స్ నార్మల్, ఇవి పట్టించుకోవద్దు. అంతే. నీవు యాక్టింగ్ చేయాలి, నేను తెర మీద కనపడాలి, యూట్యూబ్లో కనపడాలి, లేకుంటే ఇంకో దాంట్లో కనపడాలి అన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇవి నేను చెప్పదలుచుకున్నాను. ఓకేనా, సూపర్ అన్న. ఇంకొకటి ఒక్కొక్క లాస్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఈ సినిమాలో సూర్య సార్ మీకు తెలుసు కదా, సూర్య సార్ ఇప్పుడు ఒక కొత్త పథకం క్రియేట్ చేశారు. ఏంటంటే న్యూ డైరెక్టర్స్కి ఒక డెమో ఫిల్మ్ ఇవ్వండి, మీకు డైరెక్ట్ ఒక మూవీ ఇస్తాను, దానికి ఒక్కొక్క మూవీకి నేను నా తరపు నుంచి ఒక 10,000 మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అని ఒక అనౌన్స్ చేశారు. అది కొత్త డైరెక్టర్కి ఎలా పడవచ్చు? అది 10,000 అనేది చాలా చిన్న అమౌంట్, కానీ ఆ మాట పెద్దది. ఆ మాట ఊహించలేనంతది. అది ఆయన ఎంకరేజ్మెంట్ చేయడమే గొప్ప. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. మనను ఒక 1,00,000 మందికి పరిచయం చేస్తున్నాడు. అది మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది. సూర్య సార్ నాకు బండ్లగా క్లైమాక్స్ ఫైట్ నుంచి తెలుసు. అప్పటి నుంచి ఆయన మన ఆడియో ఫంక్షన్, రిలీజ్ ఫంక్షన్లోకి వెళ్తుంటా. అక్కడ కూడా ఆయన మాటలు వింటా. నేను కూడా క్వశ్చన్లు చాలా వేసిన, నాకు కూడా సమాధానం చెప్పాను, నాకు కూడా డబ్బులు వచ్చినాయి అక్కడ. అది ముఖ్యం కాదు. 10,000 అనేది అమౌంట్ చిన్నదే, అది ఏంటికి సరిపోదు. కానీ ఆయన చేసే సపోర్టు పెద్దది. ఇంకొకటి, ఆయన మనల్ని, మన టీంని, ఇప్పుడు సపోజ్ నేనే డైరెక్షన్ చేసిన ఒక చిన్న సినిమా తీసుకపోయి డెమో సినిమాస్కి ఆయన ఇచ్చిన అనుకో, ఆయన ఏం చేశాడంటే కొన్ని లక్షల మందికి ఆయన పరిచయం చేస్తున్నారు. అది ఇక్కడ పెద్ద మాట. చేసుకోండి, ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు చేయాలి. సూర్య సార్కి ఇవ్వండి, లక్షల మందికి మీరు ఫేస్ కాండి. అది నేను చెప్పగలను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతకంటే ఇంకా పెద్ద యాక్టర్ కావాలి, మంచి పేరు గుర్తింపు రావాలి, ఇండస్ట్రీలో ఒక మంచి పేరు గుర్తు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.